హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేసుకోండి. వీడియోలోకెళ్ళే ముందైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ ఉంటది. సో, అందుకనేసి ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగు. నిన్ననైతే 5:30కి అలా లేచాను. ఇంకా లేచి కిచెన్‌లోకొచ్చేసి ఫస్ట్ వంట పనే స్టార్ట్ చేశాను. నిన్నటి వ్లాగ్‌లో చూసుంటే నేను నైటే దొండకాయలైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. 5:30కే లేచి బయటికెళ్ళాలంటే అంటే ఎలానో అనిపిస్తదన్నట్టు. అందుకనేసి ఫస్ట్ ఇంట్లో పని కొంచెం చేసుకొని దాని తర్వాత బయటికెళ్తాను. ఈ కర్రీ పొయ్యి మీదేసి ఎళ్ళాననుకో సిమ్‌లో పెడితే అదే నెమ్మదిగా ఉడుకుతూ ఉంటది. ఈ లోపైతే నేను నా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. బయటనే నాకైతే ఎక్కువ టైం పడతది పని జేయడానికైతే. ఇంట్లో వంట పని ఇదంతా కూడా కొంచెం ఫాస్ట్‌గానే అయిపోతది. ఇంకా కర్రీ అయితే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను కదా! ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యే గ్యాప్‌లో రైస్ తీసుకొచ్చి అయితే కడుగుతున్నాను. సో, మా హస్బెండ్ కూడా ఈరోజైతే లంచ్ బాక్స్ పెడుతున్నాను. నా ఎన్ని సంవత్సరాల కోరికో అంటే ఇప్పుడు నెరవేరింది. నాకైతే ఎప్పటినుండో ఉండే మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి అనేసి. సో, అది ఎప్పుడూ ఫుల్‌ఫిల్ కాలేదన్నట్టు. అంతకుముందు మేము హన్మకొండలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఏటునారంకి అప్ అండ్ డౌన్ చేసేది. అప్పుడు కొన్ని రోజులు పెట్టాను బాక్స్. సో, మళ్ళీ అయితే ఎప్పుడు పెట్టింది లేదు. మా పెళ్ళై 10 ఇయర్స్ అవుతుంది. ఈ 10 ఇయర్స్‌లో కూడా నేను ఎక్కువగా అయితే మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ పెట్టిందే లేదు. తనే ఇంటికొచ్చి లంచ్ చేస్తారు. కానీ ఇప్పుడైతే ఇంక లంచ్ బాక్స్ తీసుకెళ్తా అనేసైతే అన్నారు. సో, ఈరోజైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అది చిన్న విషయమే కావచ్చు. కానీ నాకెందుకో చాలా హ్యాపీ మూమెంట్ అన్నట్టు. అంటే నేను డ్రీమ్ చేశాను పెళ్ళికి ముందు. పెళ్ళైన కొత్తలో ఇట్లా నేను మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి అనేసి ప్రేమతో ఇంకా మనం వండినవన్నీ బాక్స్ ప్యాక్ చేస్తే వాళ్ళక్కడికెళ్ళి లంచ్ చేస్తారు కదా! సో, లంచ్ చేసినప్పుడు ఇంకా వంటలు బావున్నాయనేసి మనకొక చిన్న కాంప్లిమెంటు. సో, మనం ఆ లంచ్ బాక్స్ బ్యాగ్‌లో ఏదైనా స్లిప్ రాసి పెట్టడం ఇవన్నీ నేను అంటే డ్రీమ్ చేశానన్నట్టు ముందే. సో, ఈరోజైతే ఇంకా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుందనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏదో మిడిల్ క్లాస్ చిన్న చిన్న కోరికలులేండి. దీంట్లో ఏముంది అనేసి అనుకోకండి. కొంతమందికి కొన్ని కొన్ని ఉంటాయి కదా డ్రీమ్స్. నాకలా ఈ చిన్న డ్రీమ్ అయితే ఎప్పటినుండో ఉండేది. సో, ఇంకా నేనైతే పాలు కూడా స్టవ్ మీద పెట్టేసి, ఇంకా కర్రీ సిమ్‌లో పెట్టి బయటకైతే వచ్చేసాను. అంటే డోర్ తీసుకొని. సో, వంట పని చేసే వరకైతే నేను మెయిన్ డోర్ తీయలేదు. ఇంకా ఆ పని చేసిన తర్వాతనే మెయిన్ డోర్ తీసి, ఇంటి చుట్టూ ఊడ్చుకుంటూ అయితే వచ్చేసాను. మెష్ డోర్ ఏంటంటే పిల్లలు మొత్తం పాడు చేశారు. దాన్ని తన్ని తన్ని ఇంకా అది పాడైపోయి ఇంట్లోకి మొత్తం పురుగులు, దోమలు అట్లా వస్తున్నాయి. డోర్ అయితే మా హస్బెండ్ దాన్ని రిపేర్ చేపిచ్చడానికి ఇచ్చారన్నట్టు. ఇంకా మెష్ డోర్ అయితే లేదు. మెయిన్ డోర్ తీసుకొని ఉండాలంటే భయమేస్తుంది. మా దగ్గర కోతులు ఎక్కువగా ఉంటాయి. సో, మెయిన్ డోర్ తీసుకొని పెట్టుకున్నామనుకో, ఎప్పుడు ఏ కోతి ఇంట్లో వచ్చి దూరుతదో తెలియదు. అందుకనేసి ఇంకా పని చేసుకునే అంత సేపే మెయిన్ డోర్ అయితే తీసి పెడుతున్నాము. ఇంకా వెంటనే మళ్ళీ డోర్ అయితే క్లోజ్ చేస్తున్నాము. ఎప్పుడు డోర్ తీసే అంటే మెష్ డోర్ తీసే ఉంటది కదా! మాకైతే. అంటే మెయిన్ డోర్ తీసి మెష్ డోర్ పెట్టుంటది కదా! అట్లా డోర్ తీసుకొని ఉండే అలవాటుకు ఇప్పుడు డోర్ పెట్టుకొని ఉండాలంటే ఎలానో అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఇంటి చుట్టూ ఊడ్చేసాను. ఊడ్చయితే ఇంకిక్కడ ఓన్లీ ఇంటి ముందే వాటర్ అయితే పడుతున్నాను. ఫ్రైడే, మండే అలా అయితే ఇంటి చుట్టూ నీళ్లు పడతాము. మిగిలిన డేస్ అన్నీ కూడా ఓన్లీ వాకిలి వరకే నీళ్లయితే పట్టేస్తాను. ఇంకా నేనైతే పైప్‌తోనే పడుతున్నాను. పెండ, కల్లాపి అలాంటివి ఏముండవు. జస్ట్ పైప్‌తో వాటర్ పట్టి ఊడ్చి ముగ్గేసుకోవడమే. సో, ఇక్కడ ఇలానే ఉంటది కదా! అయినా ఇప్పుడు పల్లెటూర్లలో కూడా పెండ ఎక్కడ దొరకట్లేదు కదా! ఇంక నేనైతే ఆ వాటర్ కొన్నుంటే చీపురుతో అయితే ఊడ్చేసాను. ఇంక పైపేమో చెట్లకేసేసాను. ముగ్గేయడానికి కొంచెం టైం పడతది. అంటే వాకిట్లో వాటరుంటే ముగ్గేస్తే సరిగ్గా రాదు కదా! సో, ఆ లోపు అనేసి ఇంట్లోకైతే వచ్చాను. కొంచెం టైం పడతదనేది. నేను ఈ పనులన్నీ చేసేసరికి మా హస్బెండ్ ఇంకా పిల్లలైతే లేవని కూడా లేవలేదు. టైం అప్పటికి 6:00 అట్లా అవుతున్నట్టుంది. వాళ్ళు నెమ్మదిగా 6:30, 7 వరకైతే లేస్తారు. ఇంకా నేను కర్రీ గూడా కలుపుదాము మళ్ళీ మాడిపోతది అనేసైతే ఇంట్లోకొచ్చేసాను. నేనొచ్చేలోపు పాలు కూడా కాగాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చిందంట. మా హస్బెండ్ చెప్పారు. సో, లంచ్ బాక్స్ తినగానే దొండకాయ కర్రీ బావుంది అనేసైతే నాకు చెప్పారన్నట్టు. ఇక్కడైతే నేను అంటే సింపుల్‌గానే ప్రిపేర్ చేశాను దొండకాయ ఫ్రై అయితే. ఎక్కువగా చేసుకోము మేము. మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు దొండకాయలు నాకు మంచిగా కనిపించాయి. సో, తీసుకొచ్చేసాను. నార్మల్‌గా మనకు హైబ్రిడ్ దొండకాయలు టేస్ట్ అయితే బావుంటాయి. దేశవాళీ వాటికంటే కూడా. ఇక్కడైతే పిల్లలు, మా హస్బెండ్ అయితే నెమ్మదిగా లేచారు. ఇంక
మా పాప చూడండి ఇరుపులు మబ్బులు తీస్తుంది. సో, లెమ్మని చెప్పేసాను. తను కూడా లేచింది. ఇక్కడైతే మా బాబు, మా హస్బెండ్ లేచొచ్చి హాల్‌లో అయితే కూర్చున్నారు. పొద్దున్న లేవగానే మా పిల్లలిద్దరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తారు. సో, మేము గూడా వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తాము. ఇలా చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు పుట్టినంక 1 మంత్, 2 మంత్స్ ఉన్నప్పటి నుంచి కూడా మాకు గుడ్ మార్నింగ్ చెప్పడం అలవాటన్నట్టు. వాళ్ళు లేస్తూనే పొద్దున్నే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఇలా చెప్తూ ఉంటే వాళ్ళైతే మంచిగా స్మైల్ చేసేదన్నట్టు. ఇంకిప్పుడు అది వాళ్ళకలవాటయిపోయింది. పొద్దున్న లేవగానే మమ్మీ గుడ్ మార్నింగ్, నాన్న గుడ్ మార్నింగ్ అనేసి ఇట్లా చెప్తూ ఉంటారు. భలే అనిపిస్తది గదా! పిల్లలు అట్లా పొద్దున్నే హ్యాపీగా లేచి గుడ్ మార్నింగ్ జెప్తూ ఉంటే. సో, ఇంకా మా హస్బెండ్ పిల్లలనైతే నేను ఫ్రెష్ అవ్వమనేసి చెప్పాను. ఇంకా పిల్లలకి పాలు, మా హస్బెండ్‌కి టీ అయితే పొయ్యాలి. ఇంకిక్కడైతే ముగ్గైతే వేయడానికొచ్చాను నేనైతే. సో, చిన్న చిన్న ముగ్గులే అలా రోజు వేస్తూ ఉంటాను. వచ్చిన ముగ్గులే అటు ఇటు, ఇటు అటు వేసి రిపీట్ చేస్తూ ఉంటాను. మొత్తానికి ఎలానో అలా ముగ్గేయడం అయితే నేర్చేసుకున్నాను. ఇంటి ముందయితే ముగ్గు కంపల్సరీ వేసుకోవాలంట. నాకు స్టార్టింగ్‌లో అంటే మేము రెంట్‌కున్న దగ్గరైతే నేను ముగ్గు వేసేదాన్ని కాదు. కానీ ఇంటికొచ్చినప్పటి నుంచి ముగ్గేయడం అయితే అలవాటు చేసుకున్నాను. రోజు మార్నింగ్ అయితే ఖచ్చితంగా ముగ్గేస్తాను. నేను ముగ్గేసే అంటే ఏసి వచ్చేలోపు కూరైతే మొత్తానికి మగ్గిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈరోజైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి సేమియా ఉప్మా అయితే చేద్దామనుకుంటున్నాను. పిల్లలకి, మా హస్బెండ్‌కి అంటే పిల్లలకైతే చాలా ఇష్టం. మా హస్బెండు అలా అలా అయితే తింటారు. సో, పిల్లలకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ అనేసి ఈరోజైతే సేమియా ఉప్మా పెట్టుకున్నాను. ఇంకిక్కడైతే నేను కర్రీ చేయడం కంప్లీట్ అయిపోగానే టీ పెడుతున్నాను. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అవుతున్నారు. తను ఇంట్లోకొచ్చేలోపు టీ మరుగుతది కదా! అనేసైతే ఇంకా పాలు పెట్టి టీ పౌడర్, షుగర్ వేసేసాను. పిల్లలకేమో పాలల్లో ఈ మోస్ట్‌లీ ఉంటది కదా! ఇదైతే వేస్తున్నాను. మా బాబైతే ఇది ఇష్టంగా తింటున్నాడు. నిన్న సాయంత్రం కూడా కావాలి అనేసి ఒకటే గోల. రోజుకి ఒకటేసారి పెట్టాలనేసి నేనైతే ఇంకా సాయంత్రానికి ఇవ్వలేదు బాబుకైతే. ఓన్లీ నిన్న మార్నింగ్ ఇచ్చాను. ఇంకిప్పుడైతే ఇస్తున్నాను. మా పాపకైతే అంత నచ్చలేదు. నేనేమో ఇంకా బాబు తింటుంటే పాప మళ్ళీ అడుగుతది కదా! అనేసి ఇద్దరికీ ఈక్వల్‌గా అయితే చెరొక గిన్నెలో వేసి కొంచెం బెల్లం పొడి ఏసి పాలు పోసి ఇచ్చేసాను. ఇంకా పాపకైతే ఎక్కువ నచ్చలేదు. తను ఒక 2, 3 స్పూన్స్ అలా తిన్నది అంతే. ఇంకా మిగిలింది మా బాబుకే ఇచ్చేసింది. మా బాబుకైతే అది నచ్చింది. మా బాబుకేంటంటే ఏదన్నా కొంచెం స్వీట్‌గా ఉండేది ఏదైనా సరే బాగా ఇష్టంగా తింటాడన్నట్టు. ఇంకా ఇది కూడా నేను బెల్లం పౌడర్ ఏసాను కదా! సో, దాంట్లో ఇంకా కొన్ని కొన్ని రెజిన్స్ అట్లాంటివి గూడా ఉంటాయి కదా! స్వీట్‌యి. సో, అవన్నీ కూడా ఇష్టంగా తింటున్నాడన్నట్టు. ఇంకిక్కడైతే నేను లంచ్‌లోకనేసి ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను. ఇంకా ఉప్మాలోకి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే ఫుల్లు కారంగా ఉన్నాయి. కొంచెం వేసినా గానీ ఘాటుగా అనిపిస్తున్నాయి. అందుకనేసి ఉప్మాలోకైతే నేను ఓన్లీ ఒక 2 పచ్చిమిరపకాయలే తీసుకున్నాను. మనము 1, 2 ఎక్కువేసామనుకో ఇంకా పిల్లలసలు ఆ ఉప్మా కూడా తినలేరు. సో, అందుకనేసి చాలా తక్కువేశాను. నేను మాక్సిమం కూరలలో గూడా కారం తగ్గిచ్చేసాను. ఒకప్పుడు మేము అంటే ఓన్లీ నేను, మా హస్బెండ్ తిన్నప్పుడు కూరలలో కారం కొంచెం ఎక్కువగానే వేసుకునేది. ఇంకిప్పుడు పిల్లలు తింటారు కదా! అనేసి ప్రతి దాంట్లో కూడా కారం చాలా తగ్గిచ్చేసాను. మేమేంటంటే కొంచెం తిక్కుగా కలుపుకొనైనా తింటాము. కారం అంటే లేకుంటే. కానీ కొంచెం కారం ఎక్కువైనా గానీ పిల్లలు తినలేరు కదా! సో, అందుకనేసి కారం అయితే తగ్గిచ్చేసాను. ఇంకిక్కడైతే ఉప్మాకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆయిల్‌లో అయితే ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొన్ని జీడిపప్పులు కూడా వేశాను. సో, జీడిపప్పు ఉప్మా నేనెప్పుడు ప్రిపేర్ చేయలేదు. బావుంటదనేసి అందరూ అంటూ ఉంటారు కదా! ఇంక మొన్న జీడిపప్పు కూడా తీసుకొచ్చాము. అందుకనేసి కొంచెం జీడిపప్పు కూడా వేసేసాను. ఇంకా అవి ఫాస్ట్‌గా ఫ్రై అవ్వడానికనేసి కొంచెం సాల్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఉంటే అదైతే వేసేసాను. ఇంకా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా టమాటాలు మగ్గిపోయే వరకు మగ్గిచ్చేసాను. పిల్లలిద్దరికీ అయితే స్నానానికి కూడా నీళ్లు పెట్టేసాను. ఇంకా స్నానాలైతే చేపిచ్చాలి. ఇక్కడైతే ఈ టమాటాలు మగ్గిపోయాయి కదా! దీంట్లో అయితే వాటర్ కూడా వేశాను. ఈ గ్యాప్‌లో నేను ఇల్లు కూడా ఊడుస్తున్నాను. ఈ పనులు చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఇల్లు కూడా ఊడుస్తూ ఉంటాను. అదైతే మీకు వ్లాగ్‌లో ఏం చూపించట్లేదులెండి. ఇంకిక్కడైతే నేను నా పని చేసుకొనొచ్చేసరికి నీళ్లయితే మరిగాయి. ఇంక నీళ్లు మరగగానే ఇంక వెంటనే దాంట్లో అయితే సేమియా వేసేసాను. నేనైతే రోస్టెడ్ సేమియానే వాడతాను. చాలా వీడియోస్‌లలో చెప్పాను కదా! ఎప్పటికి స్టాక్ ఉంటది ఇంట్లో అయితే. నార్మల్‌గా పాయసం జేసుకోవాలన్నా, ఇట్లా ఉప్మా జేసుకోవాలన్నా గానీ ఈజీగా అయిపోతదన్నట్టు ఇలాంటి సేమియా ఉంటే.
సో, ఇంకా నేను పిల్లలకు స్నానాలు చేపిచ్చి రెడీ చేసేలోపు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో, ఇంకా పిల్లలకు మా హస్బెండ్‌కయితే ఉప్మా పెడుతున్నాను. ఇంకా వాళ్ళకి ఉప్మా పెట్టిచ్చేసి నేనైతే లంచ్ బాక్సులు ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. చూసారు కదా! ఈ రోజైతే ఎన్ని బాక్సులో ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ బాక్స్‌లన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉంటే ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఫస్ట్ తనకి రైస్ అయితే పెట్టాను. కొంచెం అంటే తను తినేంత అయితే పెట్టాను. బాక్స్‌లో అయితే ఎక్కువగా పట్టదు కదా! నార్మల్‌గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిన్నంత అయితే బాక్స్‌లో తినలేరు. ఇంక నేనైతే మాక్సిమం మా హస్బెండ్ ఎంత తింటారో తెలుసు కదా! అంతైతే ప్యాక్ చేసేసాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా కొంచెం పెట్టాను. మెయిన్‌గా మా బాబుకైతే కొంచెమే పెట్టాను. నిన్ననే ఇంకా కొంచెం ఎక్కువ పెడితే మా బాబుకేంటంటే టీచరు ఇంకా అన్నమంతా అయిపోవాలి అనేసి పెద్ద పెద్ద బుక్కలు పెట్టిందంట. అది కొంచెం వామిటింగ్ అయిందంట. ఈరోజు అమ్మ అన్నం కొంచెమే పెట్టు అనేసైతే చెప్తూ ఉన్నాడు. నాకు వామిటింగ్ అయింది అనేసి. ఇంకా మా హస్బెండ్‌కైతే దొండకాయ కర్రీ, బాయిల్డ్ ఎగ్ పెట్టాను. ఇంకా పాప కోసం కూడా దొండకాయ కర్రీ పెట్టాను. బాబుకైతే కొంచెం దొండకాయ కర్రీ, ఇంకా ఎగ్ వైట్ అయితే పెట్టాను. స్నాక్స్ కోసం అయితే ముగ్గురికి కూడా ఇంట్లో చేసిన ఫ్లాక్స్ సీడ్స్ నువ్వుల లడ్డూలుంటే ఇంకా అవైతే పెడుతున్నాను. ఈ రోజైతే నిజంగా మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంకా ఏదో ఒకటి పనవుతూనే ఉంది. సాయంత్రం వరకు కూడా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూయస్‌గా డే మొత్తం గూడా ఖాళీ లేకుండానే పనయిపోయింది. సో, ఇంకిక్కడైతే మొత్తం అన్నీ పెట్టేసాకైతే ఇంకా మూతయితే పెట్టేస్తున్నాను. బాబుకి ఎగ్ పెట్టడం మర్చిపోయాను. మళ్ళీ అయితే పెట్టేసాను. మా పాప అయితే బాయిల్డ్ ఎగ్ తినదు. సో, అందుకనేసి ఇంకా తనకైతే ఏం పెట్టలేదు. ఓన్లీ 2 లడ్డూలయితే పెట్టాను. బాబుకేంటంటే ఒకటి చిన్నది, ఒకటి పెద్దదైతే పెట్టాను. ఇంకా ఈ 3 సేమ్ లంచ్ బ్యాగ్‌లో అయితే డీమార్ట్‌లో తీసుకొచ్చాము. సో, ముగ్గురికి 3 అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో రెడీ అవుతూ ఉన్నారు. పిల్లల్ని నువ్వే స్కూల్‌లో డ్రాప్ చేసి రా అంటే ఇంక నేనైతే వెళ్తున్నాను. మా బాబేమో హాయ్ అండి. ఏం ఏడుస్తున్నాడు. జేస్తున్నారు అందరూ? సో, ఇంకా మీ పనులైతే అయ్యాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు టైం అయితే 9:00 అవుతుంది. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పిల్లలు, హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి. సో, మా హస్బెండ్ ఏమో ఆఫీస్‌కెళ్ళిపోయారు. పిల్లలిద్దరూ స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే నేను గూడా అంటే పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసొచ్చాను. ఇంకా మా హస్బెండ్‌ని కూడా బస్ స్టాప్ దగ్గర అయితే డ్రాప్ చేసొచ్చాను. ఎండ అయితే ఫుల్లుగా కొడుతుంది. ఈసారైతే వర్షాలు లేవు అనేసి అంటున్నారు. చూడాలి ఎంతవరకు నిజమో. కానీ వర్షాలైతే ఉండాలండి. వర్షాలు లేకపోతే ఈ ఎండను, ఈ అంటే ఉడకపోతను మనమైతే తట్టుకోలేము. ఇంకా నేనైతే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. సేమియా ఉప్మా చేశాను ఈరోజైతే. ఇంకా వాళ్ళు తినగా కొంచెం మిగిలిందైతే నేను తింటున్నాను. లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను. వంట పని కూడా పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది. కొన్ని పిండాల్సిన బట్టలున్నాయి. కానీ ఎండకు బట్టలు పిండాలంటే భయమేస్తుంది. కానీ తప్పదు పిండాలింకా. పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చాక పిండుదాంలే అనేసి అయితే అనుకున్నాను. ఇంకిప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తాను. ఎండకు కొంచెం గాబరా గాబరా అయినట్టు అనిపిస్తుందన్నట్టు. ఇంక తిని మిగిలిన పనులన్నీ ఒక్కొక్కటి అయితే చేసుకుంటాను. నేను మా హస్బెండ్‌ను డ్రాప్ చేసి వచ్చేసరికి పాలంకుల్ కూడా వచ్చాడు. ఇంక వెంటనే పాలు తీసుకొని పాలైతే స్టవ్ మీద పెట్టేసాను. ఇంకిప్పుడైతే ఉప్మా తినేస్తాను. జీడిపప్పు ఏసి చేశాను ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంది. సరే మరి తిన్నాక మీతో మాట్లాడతాను. బ్రేక్‌ఫాస్ట్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంక బయటికొచ్చేసి కొన్ని పిండాల్సిన బట్టలుంటే అన్నీ అయితే పిండాను. ఎండ ఫుల్లుగా కొడుతుంది. సో, ఫాస్ట్‌గా అయితే పిండేసాను. ఇంకిప్పుడైతే ఆ బట్టలన్నీ కూడా జాడిచ్చేస్తున్నాను వాటర్‌లో అయితే. ఇంకా ఈ బట్టలేంటంటే కొత్తవి వాషింగ్ మిషన్‌లో వేస్తే మళ్ళీ వీటికి కలర్‌లేమన్నా పోయాయనుకో ఒకదానికొకటి అంటుకుంటాయి. సో, అందుకనేసి ఇంకా మా హస్బెండ్‌వి కూడా వైట్ బనియన్స్ ఉన్నాయి. అవి వాషింగ్ మిషన్‌లో వేశాననుకో మొత్తం వాటి కలర్ అంతా చేంజ్ అయిపోయి మొత్తం బ్లాక్‌గా వస్తున్నాయి. అందుకనేసి ఇంకా అవి కూడా పిండాను. పిల్లలయి నాప్కిన్స్ అట్లాంటివి కూడా మొత్తం అయితే పిండేసి ఇంకిప్పుడైతే జాడిచ్చాను. ఇంకా ఇంట్లో అయితే మడత పెట్టాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. నిన్ననైతే ఫుల్లు బట్టలుండే అన్నీ అయితే మడత పెట్టాను. ఈరోజు కొన్నే ఉన్నాయి. అంటే నిన్న పిండిన బట్టలు కొన్నయితే ఈరోజు ఉన్నాయి. ఇంకా అన్నీ అంటే ఇవి ఎండిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి అయితే మడత పెడతాను. ఇట్లా బట్టలు హ్యాండ్ వాష్ చేయకైతే చాలా డేస్ అవుతుంది. వాషింగ్ మిషన్ ఉంది కదా! సో, ఆ వాషింగ్ మిషన్ సరిగ్గా పనిచేసినా, చేయకపోయినా అన్నీ అందులోనే వేస్తాను. అది లేకముందయితే బట్టలు నేను హ్యాండ్ వాషే చేసేదాన్ని. ఇంకా వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుండయితే అసలు హ్యాండ్ వాష్ చేయాలంటే ఎక్కలేని బద్ధకం వచ్చేస్తది. ఇవన్నీ కూడా కొత్త బట్టలు ఎప్పటినుండంటే 4 డేస్ నుండి పిండుదాం, పిండుదాం అనుకుంటూ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చేసాను. ఫైనల్‌గా అయితే ఈరోజు ఉతికాను. నా వీడియో ఎడిటింగ్ పనైతే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంతసేపయితే ఇంకా వెల్లుల్లి ఉంటాయి కదా! అవైతే ఒలిచానన్నట్టు. సగం వరకైతే అయిపోయాయి. ఇంకా సగం ఉంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. అందుకనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. టైం అయితే అరౌండ్ 1:00 అవుతుంది. సో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా కంప్లీట్ అయిపోయింది. వెళ్ళైతే పిల్లల్ని తీసుకొచ్చేస్తాను స్కూల్ నుండి అయితే. ఇంకా మెయిన్‌గా
పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నా ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోతే నాకు పెద్ద పని తప్పినట్టే. వాళ్ళు వచ్చాక ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఎట్లయినా చేసుకొనిస్తారు కానీ ఎడిటింగ్ పని అయితే చేసుకొనివ్వరు. సో అందుకనేసి ఫాస్ట్‌గా ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేసేసాను. అప్‌లోడ్‌కి పెట్టాను. సో అది అప్‌లోడ్ అవ్వడానికి అయితే టైం పడుతది. ఈ లోపైతే నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేస్తాను. ఎండ అయితే ఫుల్‌గా కొడుతుంది కదా! సో ఇంకా ఫాస్ట్‌గా అయితే తీసుకొని రావాలి. చాలానే పనులు బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో చేసుకుంటాను. ఇంకా నేను లంచ్ అయితే చేయలేదు. పిల్లల్ని తీసుకొచ్చాకే లంచ్ అయితే చేస్తాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. పొద్దునైతే ఇంకా బట్టలు పిండడం కంప్లీట్ అయిపోగానే వీడియో ఎడిటింగ్‌కయితే కూర్చున్నాను. చాలానే టైం పట్టింది. కొన్ని షార్ట్ వీడియోస్ అవన్నీ ఉండేయి. అవన్నీ ఎడిట్ చేసుకున్నాను. ఈ లోపైతే ఇంకా 1:00 కూడా అయిపోయింది. కొంచెం వెల్లుల్లి రెబ్బలుంటే అవి కూడా తీసాను కానీ మొత్తం కంప్లీట్ అయిపోలేదు. ఇంకా 1:00 అవ్వగానే స్కూల్‌కెళ్ళి పిల్లలిద్దరిని తీసుకొనైతే వచ్చేసాను. ఇంకా వాళ్ళు కాసేపు ఆడుకున్నారు. వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టాను. ఇంకా వాళ్ళని పడుకోబెట్టడానికే నాకు 1 అవర్ అట్లా టైం పట్టింది. ఇంకా నేను కూడా లంచ్ చేసేసి దాని తర్వాతయితే ఇంక పొద్దున పిండిన బట్టలు, నిన్నటి బట్టలు ఇంకా అవన్నీ తీసుకొచ్చయితే అన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడివక్కడైతే సర్దుతున్నాను. ఇంకా ఈ బట్టల విషయంలో అయితే నిజంగా చెప్పాలంటే నాకెక్కలేని బద్ధకం ఉంటది. వీటిని మడతబెట్టాలంటే రోజు రేపు పెడదాం అనేసి ఒక పెద్ద మూట అయ్యే వరకు కూడా అక్కడనే ఉంచుతాను. ఇంకా అలా అస్సలు ఉండకూడదు అనేసి ఎప్పటికప్పుడు మడతబెట్టేసుకుంటున్నాను. సో, అలా అయితే పని ఈజీ అయిపోతది. ఇంకా మనం ఒక్కరోజు అంటే పోస్ట్‌పోన్ చేశామనుకో అది కాస్త 2, 3 రోజులకు పోతది. బట్టలన్నీ ఇంకా టైంకి దొరకవన్నట్టు. పిల్లల్ని రెడీ చేద్దామన్నా గానీ, టైంకి ఏ డ్రెస్సులెక్కడున్నాయో అవన్నీ దొరకవు. సో, అందుకనేసి ఇంక ఇప్పుడే మొత్తం అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. టైమయితే 3:30 అట్లా అవుతుంది. ఇంకా ఈవినింగ్ పనులు కూడా స్టార్ట్ చేయాలి. ఇన్ని డేస్ అంటే ఈవినింగ్ పనులు ఏమీ లేవు. అంటే వంట పని అట్లా ఏం లేకుంటుండే. కానీ ఇక నుండయితే ఈవినింగ్ కూడా వంట పనుంటది. సో, నాకైతే పొద్దున లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఖాళీ లేకుండా ఏదో ఒక పని అవుతూనే ఉంది. ఓన్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక 1 అవర్, 1 ½ అవర్ కూర్చుంటానేమో. మిగతా టైం అంతా కూడా ఏదో ఒక పనైతే చేస్తూనే ఉండాలి. ఇంకా పిల్లలకైతే బుక్స్ కూడా తీసుకొచ్చేసాము. వాటికి కవర్స్ కూడా వేయాలి. నిన్న వేద్దామంటే అసలు నిన్న టైమే దొరకలేదు. సో, ఈరోజు కూడా నాకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ ఇంట్లో పనులే సరిపోయాయి. ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఇంట్లో ఉంటున్నామనే పేరే కానీ అసలు ఖాళీ లేకుండా పనులే ఉంటాయి కదా! ఎవరన్నా చూసేవాళ్ళు ఆమెకేంటి ఇంట్లోనే ఉంటది అంటే ఎవరినైనా హౌస్ వైఫ్‌లను ఇంట్లోనే ఉంటారు, ఖాళీగా ఉంటారు అన్నట్టే గాని పనులైతే ఒకదాని తర్వాత ఒకటి ఉంటూనే ఉంటాయి. అసలు పొద్దున్నుండి సాయంత్రం వరకు మనకు రెస్ట్ కూడా ఉండదు. ఆ పనులన్నీ చేసేసరికైతే ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని చేస్తూనే ఉంటాము. ఇంకా మనం అటు ఇటు చూసేసరికి సాయంత్రం గూడా అయిపోతది. సో, మనకు రెస్ట్ ఎక్కడ దొరుకుతది చెప్పండి? ఇంకా రెస్ట్ తీసుకుందామన్నా గూడా దొరకదు. ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా మళ్ళీ పిల్లలు లేస్తారు. సో, పిల్లలు లేస్తే వాళ్ళతోనే సరిపోతది. పిల్లలైతే పడుకున్నారు. సో, స్కూల్ నుండి వచ్చేసరికి వాళ్ళైతే అలసిపోయారు. మంచిగా పడుకున్నారు కూడా. ఇప్పుడు టైం అయితే 4:00 అయితే దాటిందండి. సో, నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇల్లైతే ఊడ్చేసాను. ఫుల్‌గా ఉడకబోస్తుంది. ఎండాకాలం కంటే ఎక్కువ కొడుతున్నాయి ఎండలైతే. ఇంకా ఇప్పుడైతే కొంచెం అల్లం ఉంది. అల్లం అయితే పీల్ చేసేసి ఇంకా బోలు తోమాలి, పాలు కాగబెట్టాలి. మా హస్బెండ్ వచ్చేసరికి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలి. నిన్ననే లేట్ అయిపోయింది. సో, ఈరోజైతే ఫాస్ట్‌గా డిన్నర్‌లోకి తోటకూర పప్పు, అలాగే జొన్న రొట్టెలు చేద్దామనుకుంటున్నాను. చూడాలి. ఇంతకు ముందయితే అసలు రోజుకొక్కసారే వంట చేసుకున్నాము. అది కూడా కొంచెం ఒక్కొక్కసారి అయితే స్కిప్ చేసేసాము. కానీ ఇప్పుడైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా! పొద్దున 7:30, 8:00కే వంట కంప్లీట్ అయిపోతుంది కదా! ఇంకా అది పొద్దుటి అన్నమే చేశానన్నట్టు. పొద్దున ఎప్పుడో చేసింది సాయంత్రానికి తినాలంటే తినలేము కదా! అందుకనేసి ఇప్పుడు నైట్‌కి డిన్నర్ అయితే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా 2 సార్ల వంటలైతే స్టార్ట్ అయిపోయాయండి. సో, మీరు ఒకేసారి వంట చేస్తారా? లేదంటే పొద్దున, సాయంత్రం చేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే పొద్దున, సాయంత్రం వంట చాలా అంటే చాలా తక్కువ చేస్తాను. మేము పొద్దున చేసుకున్నదే సాయంత్రానికైతే అడ్జస్ట్ చేసుకుంటాము. ఇన్ని రోజులు అట్లా గడిచేది. కానీ ఇప్పుడు అలా కాదు. సో, పొద్దున్నే సాయంత్రమే వంట అయితే ప్రిపేర్ చేయాలి. సో, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా స్వెట్ అయితే ఫుల్‌గా వస్తుంది. కిచెన్‌లో ఉంటే అట్లనే ఉంటది ఉబ్బరించడం అయితే. గాలి తక్కువొస్తది. ఇంకా దట్టు ఏంటంటే పిల్లలు మెష్ డోర్ మొత్తం పాడు చేశారు. దాన్ని మంచిగా చేపించడానికైతే మా హస్బెండ్ వాళ్ళకిచ్చాడన్నట్టు. సో, వాళ్ళు మెష్ డోర్ తీసుకొనెళ్లారు. ఇంకా డోర్లు పెట్టుకొని ఇంట్లో ఉండడం అవుతుంది. కొంచెం డోర్ తీసినా గానీ కోతులొస్తాయనేసి భయము. అందుకనేసి ఫ్రంట్ డోర్ ఉంటది కదా! అదైతే పెట్టేసుకున్నాము. ఇంకా అది పెట్టుకునేసరికి ఇంట్లోకి గాలి రావట్లేదు. అంత ఒకలాగా అనిపిస్తుంది. ఎప్పుడు డోర్లు ఓపెన్‌గా పెట్టుకునేది. అలాంటిది క్లోజ్ చేసి ఉండేసరికి అంత వెంటిలేషన్ రాక నచ్చట్లేదన్నట్టు. అట్లా అలవాటయిపోయింది. సో, ఇంకా ఈ రోజన్నా రేపన్నా మెష్ డోర్ అయితే వస్తది. ఇంకా వచ్చాకైతే మంచిగా మళ్ళీ డోర్ తీసుకునే ఉండొచ్చు. ఇప్పుడైతే ఇంకా నేను పాలు పెట్టేస్తాను స్టవ్ మీద. ఎండ బాగా కొడుతుంది కదా! సో, లేట్ అయినా కూడా పాలు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి ఇప్పుడైతే పెట్టేస్తాను.
ఇంకా స్టవ్ మీదయితే పాలు పెడుతున్నాను. పాలయితే పొద్దున కొన్ని తోడేసాను. సో, అందుకనేసి కొన్నే పాలయితే ఉన్నాయి. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి ఇక్కడైతే అల్లం పీల్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. సో, ఇంకిప్పుడు ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటేనే రేపు కర్రీలోకైతే మళ్ళీ ఉంటదన్నట్టు. లేదంటే మళ్ళీ అప్పటికప్పుడు హడావిడి అయిపోతది. మేమైతే ప్రతి కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. ఈ మధ్యలో నేను కొన్ని యూట్యూబ్ వీడియోలలో చూసాను. ప్రతి దాంట్లో అయితే అంటే అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేరు. మా సైడ్ అయితే ఖచ్చితంగా అన్ని కర్రీస్‌లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాము. ఎక్సెప్ట్ పప్పు కర్రీస్ అట్లాంటివి తప్ప మిగిలిన కర్రీస్‌లలో అయితే ఖచ్చితంగా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటాము. ఇంకిక్కడ చూసారు కదా! అల్లం మొత్తం పీల్ చేసేసాను. ఈ పొట్టు మొత్తం కడిగి ఎండలో పెట్టి టీలో వేసుకుంటే బానే ఉంటది. కానీ ఒక్కొక్కసారి టీ విరుగుతది ఆ పొట్టేసినప్పుడు. అందుకనేసి ఇంకెందుకులే అని బయటైతే పడేసాను. మిగతా అల్లం అయితే కడిగి ఇంకా దాన్నయితే గాలికి పెట్టాను. అది ఆరితే కొంచెం చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఈలోపైతే పాలు కూడా కాగాయి. ఇంక నేనైతే బోలు తోముతున్నాను. పొద్దున్నుంచున్న బోళ్ళు, పిల్లల లంచ్ బాక్స్‌లు ఇంకా అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ అయితే తోముతున్నాను. ఇంకా ఇప్పుడు బోళ్ళు తోమినా గానీ, మళ్ళీ నైట్ పడుకునే వరకు మళ్ళీ ఒక 2 సార్లయినా తోమాలి బోళ్ళైతే. మా హస్బెండొచ్చాక మళ్ళీ తనకి టీ పెట్టడము, తన లంచ్ బాక్సు, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేశాక డిన్నర్‌కొచ్చాక అంటే డిన్నర్ చేశాకొచ్చిన బోళ్ళుంటాయి కదా! అవన్నీ. కానీ అన్నీ ఒకేసారి తోముకుంటే ఇంక ఫుల్ ఎక్కువైపోతాయనేసి ఇప్పుడు మందమైతే ఇంక తోమేశాను. మా బాబేమో పడుకొని లేచి ఇంక నాకు తినడానికి ఏదైనా కావాలి అనేసి ఒకటే అడుగుతూ ఉన్నాడు. ఇంట్లో అయితే ఒకటే మ్యాంగో ఉంది. సో, అందుకనేసి ఇంకా ఆ మ్యాంగో అయితే సగం కట్ చేసి బాబుకిచ్చేసాను. ఇంక సగమేమో పాప కోసం పక్కన పెట్టేసాను. ఈ మ్యాంగో సీజన్‌లో తిన్న బెస్ట్ మ్యాంగోస్ అంటే ఇవేనేమో. మొన్న మేము హైదరాబాద్ నుండి వస్తూ ఉంటే హైవేలో అయితే ఈ మ్యాంగోస్ తీసుకున్నాము. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అమృతంలాగా ఉన్నాయి మ్యాంగోస్ అయితే. అంత నచ్చాయి మాకైతే. ఈ సీజన్‌లో ది బెస్ట్ మ్యాంగోస్ అంటే ఇవే. సో, అక్కడ ఇంకా కొన్ని ఎక్కువ తీసుకొచ్చుకున్నా బావుండు అనిపిచ్చింది మాకైతే. ఓన్లీ 3 కేజెస్ తెచ్చుకున్నాము. మెయిన్‌గా మా హస్బెండ్ అసలు ఈ సీజన్‌లో మ్యాంగోసే తినలేదు అనేసైతే తీసుకొచ్చాము. పిల్లలకైతే సూపర్‌గా నచ్చాయి. పిల్లలకేంటి మాకు గూడా నచ్చాయి. అంత టేస్టీగా ఉన్నాయి మ్యాంగోస్ అయితే. ఇంక ఇప్పుడు అనుకుంటున్నాము కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్నా బావుండేది అనైతే. ఇంకిక్కడైతే మా బాబుకు మ్యాంగో ఇచ్చాను. తను తిన్నాడు. తిన్న తర్వాత మళ్ళీ ఇంకా ఏమైనా కావాలి అనేసి అడుగుతూ ఉన్నాడు. సో, అందుకనేసి నేనైతే పాప్‌కార్న్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ డీమార్ట్‌లో దొరికే చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి తీసుకొచ్చయితే పాప్‌కార్న్ చేశాను. చాలా అంటే చాలా వచ్చాయసలు పాప్‌కార్న్ అయితే. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత మంచిగా వస్తాయనేసి. ఫస్ట్ టైమ్ చేసినా గానీ సూపర్‌గా వచ్చాయి. అవి చేయడం గూడా చాలా ఈజీ. ఏం లేదు ఆ ప్యాకెట్ ఒకటుంటది కదా! అది కట్ చేసి ఒక మందపాటి గిన్నెలో వేసుకొని మూత పెట్టి సిమ్‌లో పెట్టాలి. 3 మినిట్స్‌లో అవైతే రెడీ అయిపోతాయి. ఇంకా మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. సూపర్‌గా వచ్చాయి పాప్‌కార్న్ అయితే. టేస్ట్ కూడా సూపర్‌గా ఉన్నాయి. ఇంకా నేను సేమ్ అదే ప్రాసెస్‌లో అయితే ఇంట్లో ఉన్న పాప్‌కార్న్ కూడా ట్రై చేశాను. ఇంకా అవైతే అంత మంచిగా పాపప్ అవ్వలేదు. కానీ బయట డీమార్ట్‌లో తీసుకొచ్చినవైతే సూపర్‌గా వచ్చాయి. మీరు చూస్తే మీకు అర్థమై ఉంటది ఆల్రెడీ వీడియోలో అయితే. పిల్లలకైతే ఇంకా పాప్‌కార్న్ చేసి ఇచ్చేసాను. ఇంకా మా పాప కూడా అప్పుడప్పుడే లేచింది. ఇంకా బాబు లేచిన తర్వాత చాలా సేపటికి లేచింది. ఇంకా తనకు కూడా పాప్‌కార్న్ అయితే ఇచ్చేసాను. ఇచ్చి అయితే నేను మళ్ళీ తోటకూర కట్ చేసి తోటకూర పప్పయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అది పొయ్యి మీద ఏసేసి ఇంకో స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసేసి ఇంకిక్కడైతే జొన్న రొట్టె కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను. ఇంట్లో అయితే కొంచెమే ఉంది. ఇంక అయిపోవడానికైతే వచ్చింది. ఈ మధ్యలో పట్టిచ్చాలి. అంటే జొన్న రొట్టె నేను అంతకుముందు చేసుకున్నాను. మధ్యలో గ్యాపొచ్చింది. నిన్న మళ్ళీ ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ప్రాక్టీస్ అయితే తప్పింది. ఇంకా మళ్ళీ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయితే అవుతది. ఇంకా వేడి నీళ్ళలో పిండేసైతే కొంచెం కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఈ గ్యాప్‌లో అయితే మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంక తను రాగానే తన కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. ఇంక తనొచ్చేసరికయితే 6:30 అట్లా అయితే అయితుంది టైమయితే. సో, వచ్చి రాగానే ఇంక తనకు కొంచెం వాటర్ ఇచ్చేసి తనని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పాను. ఈలోపైతే టీ పెట్టేసాను. టీ మరిగిపోయింది. ఇంక తను రాగానే తనకైతే టీ పోసిచ్చాను. మా హస్బెండ్‌కేంటంటే ఇట్లా ఇష్టమన్నట్టు. రాగానే ఎదురుంగా వెళ్లి కొంచెం స్మైల్‌తో వాటర్ ఇచ్చి దాని తర్వాత వెంటనే టీ పెట్టుకొని తీసుకొనెళ్తే చాలా నచ్చుతది. అట్లుండడం తనకిష్టం. సో, అందుకనేసి ఇంక తనకు నచ్చినట్టుగా అయితే అలా చేశాను. నాకు కూడా అంటే తను రాగానే వెంటనే తన పనులు చేయాలని ఉంటది. కానీ ఏదో ఒక పనిలో ఉండి 1, 2 మినిట్స్ అట్లా లేట్ అయిందనుకో తను ఫీల్ అవుతూ ఉంటారన్నట్టు ఆ 1, 2 మినిట్స్‌కే. సరే ఇంక నా పని తర్వాతైనా చేసుకోవచ్చు కదా! ఆ 1, 2 మినిట్స్ ఇంక తన కోసం కేటాయిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అనేసి
ఇంకా వెంటనే ఈ పని అంటే నేను చేసే పని అక్కడికి ఆపేసి వెళ్ళి అయితే వాటర్ ఇచ్చేసి వచ్చి టీ అయితే పెట్టాను. ఇంకా దాని తర్వాత అయితే నేను జొన్న రొట్టె కోసం పిండి తడిపి పెట్టాను కదా! అదైతే కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ అయితే మొత్తం అయితే కలిపేస్తున్నాను. కొంచెం వేడిగా ఉంది. అందుకనేసి ఇంకా చన్నీళ్ళలో చేయి పెట్టుకుంటూ అయితే ఇలా కలిపేస్తున్నాను. ఈ ప్రాసెస్ ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. మొత్తానికైతే ఇలా చేస్తున్నాను నేనైతే. నిన్నటి కంటే ఈరోజు కొంచెం బెటర్‌గా వచ్చాయి రొట్టెలు అనిపించింది నాకైతే. మధ్యలో ఏంటంటే కొంచెం మందంగా వస్తుంది. అందుకనేసి మధ్యలో పిండి కొంచెం తీసి ఇంకా మళ్ళీ చుట్టూ ఉన్నదాన్ని మధ్యలోకైతే ఇట్లా అంటూ ఉన్నానన్నట్టు. జొన్న రొట్టెలు ఏంటంటే మనం చేస్తూ ఉంటే మనకు ప్రాక్టీస్ అయిపోయి ఈజీగా వస్తాయి. ఇప్పుడు చూసారు కదా! ఆ పిండి తీసిన గ్యాప్ కూడా కవర్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే కొంచెం రొట్టె పల్చగా కూడా వస్తది. షేప్ అయితే నేను పర్ఫెక్ట్‌గా ఏం చేయట్లేదు. కొంచెం అటు ఇటుగానే చేస్తున్నాను. నిన్నటి కంటే అయితే నాకు కొంచెం బెటరే అనిపిచ్చింది. ఇప్పుడైతే దీన్ని మంచిగా పాన్ పై వేసుకొని కాల్చుకోవడమే. నేనైతే ఇంక నా దగ్గరున్న ఈ పాన్ వాడుతున్నాను గానీ, దీనికి సెపరేట్‌గా ఒక అంటే రాతెండిది లేదా ఇనుపదో సెపరేట్‌గా ఉంటదంట. దాని మీదయితే ఇంకా మంచిగా వస్తాయంట జొన్న రొట్టెలయితే. ఇక్కడ నేనైతే గంటెతో ఇట్లా అనగానే వెంటనే కొంచెం అయితే ఊడొచ్చింది మధ్యలోది. కానీ ఇంకా మంచిగానే కాలింది జొన్న రొట్టె అయితే. దీన్నైతే తీసి ఇంకా ఒక గిన్నెలో వేసి మూత పెట్టేసాను. అలానే ఇంకా జొన్న రొట్టెలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. చేసి ఇంకా దాని తర్వాతయితే అంటే రేపటి ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందామనేసి పప్పయితే నానబెట్టి పెట్టాను. ఇంకా ఇప్పుడైతే రవ్వ కూడా నానబెట్టుకుంటున్నాను. రవ్వ కూడా ఒక 1, 2 అవర్స్ నానబెట్టుకుంటే ఇడ్లీలు మంచిగా వస్తాయట. అందుకనేసి ఇంకా దాని తర్వాతయితే మేము డిన్నర్ చేసాము. డిన్నర్ చేశాకయితే నేను పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేసాను. ఇంకా వెల్లుల్లి రెబ్బలయితే ఒలిచాను కూర్చొని. ఎంత టైం అంటే 1 ½ అవర్ అట్లా పట్టింది. నేను ఒక్కదాన్నే ఒలిచేసరికి. ఇంకా అవి మొత్తం అంటే వెల్లుల్లి రెబ్బలు మొత్తం పొట్టు తీయడం కంప్లీట్ అయిపోగానే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి, ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్‌నయితే పైన పైన కడిగేసి దాంట్లోనే ఇడ్లీ పిండి అంటే మినపప్పు కూడా మిక్సీ చేసుకోవాలి. అందుకనేసి ఫస్ట్ అయితే ఇంకా అల్లం మిక్సీకి పట్టుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న పనులే కానీ చాలా టైమ్ టేకింగు. మెయిన్‌గా ఈ వెల్లుల్లి ఒలుచుకోవడం అయితే చాలా టైం పట్టింది నాకైతే. కొంచెం అంటే కొంతమందేంటంటే డైరెక్ట్ మిక్సీ పట్టుకుంటారు. కానీ నాకట్లా నచ్చదు. దాదాపు ఒక 80% అయినా వెల్లుల్లి రెబ్బలకు తొక్క మొత్తం తీసేస్తాను. అలా అయితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బావుంటది. ఇంకా మనం కర్రీలో వేసుకున్నా గానీ అంటే పొట్టెక్కువున్నదనుకో మొత్తం పైకి తేలుతది. అందుకనేసి నీట్‌గా అయితే ఇలా జేసుకుంటాను. ఇంకా దాన్నయితే బాక్స్‌లోకి పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఇప్పుడైతే నేను ఇంకా ఇడ్లీ పిండి కోసం అంటే మినపప్పయితే మిక్సీకి పట్టుకుంటున్నాను. ఫుల్లుగా అంటే మిక్సీ జార్ వేడైపోతది అనేసి ఇక్కడైతే నేను ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! అవైతే వేస్తున్నాను. ఇంకొక టిప్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ వేస్తే ఈ పిండయితే మంచిగా వస్తదంట. నేను కూడా యూట్యూబ్‌లోనే చూసాను. అప్పటి నుండయితే ఫాలో అవుతున్నాను. నాకు కూడా అంటే మంచిగా అనిపించిందన్నట్టు. పిండి ఎదిగవుతుంది. ఇంకా చాలా స్మూత్‌గా వస్తుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. అందుకనేసి ఐస్ క్యూబ్స్ ఏసేసి ఇక్కడైతే ఇంకా మిక్సీకి పట్టుకున్నాను. పట్టుకొని దీన్నంతటిని తీసి ఇంకో గిన్నెలోకైతే వేసుకుంటున్నాను. ముందే నేను రవ్వ అయితే నానబెట్టి పెట్టుకున్నాను కదా! నానబెట్టుకున్న రవ్వలో కూడా వాటర్ ఏం లేకుండా పిండయితే ఈ పిండిలో అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసుకొనైతే ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొనైతే పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాతయితే ఇంకా స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. నార్మల్‌గా ఈ పేపర్స్ అంటే టిష్యూ పేపర్స్‌లా ఉండే వాటితో అయితే మొత్తం తూడ్చేసుకున్నాను. ఇంకా కౌంటర్ టాప్ అదంతా కూడా నీట్‌గా తూడ్చేసుకొని ఇంకా బోళ్ళన్నీ కూడా సింక్‌లో వేసేసాను. ఎన్ని బోళ్ళయ్యాయి చూడండి. ఇంకొకసారి అంటే సాయంత్రం తోమిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా తోమాను. తోమిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ని బోళ్ళయ్యాయి. ఇంకా బోళ్ళన్నీ కూడా తోమేసి ఇప్పుడైతే కడిగేస్తున్నాను. బ్లాగ్ అయితే ఎంత తక్కువగా పెడదామనుకున్నా గానీ లెంతీ అయిపోతుంది. అంటే నేను చేసే పనులన్నీ మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా వరకు నేను స్కిప్ చేస్తున్నాను. సో, అవన్నీ చూపించేసరికి వ్లాగ్ అయితే చాలా లెంతీ అయిపోతుంది. చూడ్డానికి ఏముందిలే అనిపిస్తది గానీ, పొద్దున లేచినప్పటి నుండి మీకు చూస్తే అర్థమై ఉంటది. ఎక్కడనన్నా నాకు రెస్ట్ దొరికిందా? ఖాళీగా ఉన్నానా? అనేది మీరే కామెంట్ చేయండి. అంటే నా ఒక్కదానికని కాదు, ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంటది కదా! పొద్దున లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా! కానీ ఇలాంటి వాటికి అసలు గుర్తింపు కూడా ఉండదు. ఇంకా మొత్తానికైతే బోళ్ళు కడగడం గూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కడిగిన బోళ్ళన్నీ కూడా ఇంకా బుట్టలో అయితే వేసుకుంటున్నాను. స్టీలు బోళ్ళ చిక్కుంటది కదా! అది ఆల్రెడీ నిండిపోయింది. అందుకనేసి ఇంకా దీంట్లో అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ అన్నీ అయితే పొద్దున సర్దేసుకుంటాను. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇక్కడికి నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. టైం అయితే 10:00 అట్లా అవుతూ ఉంది నా పనులన్నీ అయిపోయేసరికి. మార్నింగ్ 5:30 టు నైట్ 10:00 వరకైతే ఇలా ఉంటది నా రొటీన్ అయితే. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్
బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. బాయ్ బాయ్.